వెళ్ళిపోతున్నారు ఆర్టిస్టులు. మాకేమి ఇస్తారు, మేమేం చేయాలి, మా డబ్బులు వచ్చినాయి లేదా అనే నేపథ్యం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండస్ట్రీ కూడా మార్కెట్ కానీ. సో ఈ నేపథ్యం నడుస్తుంటే మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్ అండి, కథలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో? నా కెరియర్లో ఎన్నో చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ రోల్స్ చేశాను. అదన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది ఈ క్యారెక్టర్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మెయిన్ నాకు నచ్చింది దీంట్లో స్టోరీ, ఓవరాల్గా స్టోరీ చాలా బాగుంటుంది. సో ఈ స్టోరీ విన్న వెంటనే నేను ప్రొడ్యూసర్ గారితో నేను చేస్తానని చెప్పాను, సినిమా చేస్తాను సార్ అన్నాను. కరీంనగర్లో షూట్ అన్నారు. ఓకే, మాకు అవుట్డోర్ అలవాటు కాబట్టి నో ప్రాబ్లం. నేను ఫస్ట్ టైం అయితే కరీంనగర్ వెళ్ళడం. సో లొకేషన్స్ చాలా బాగున్నాయి, కథ బాగుంది, స్క్రీన్ ప్లే అన్ని, డైరెక్షన్ ఆయన దయా గారు కూడా ఫస్ట్ డే చూసిన వెంటనే అర్థమైంది ఈ సినిమా చాలా హిట్ కొడతారు, చాలా బాగా తీస్తున్నారు. కంటెంట్ ఎలా ఏముందో అది ఏం అవసరం అదే తీశారు, ఏదో తీసేసి ఎలా అవసరం లేదని తీస్తే అలా అంతా కాకుండా ఎంత అవసరమో దేనికి ఆ సినిమాకి మా షార్ట్కి ఏం అవసరం అదే తీశారు. సో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా బాగుంది. బ్రహ్మాజీ గారు కానీ, సుధాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా అదర్ కో ఆర్టిస్ట్ అందరూ చాలా ఇష్టపడి చేశారు ఈ సినిమా. సో బాగుంది సినిమా. ఎందుకంటే కమర్షియల్ మీరు చెప్పినట్టు చాలా సినిమాలు చేస్తాను, డబ్బుల కోసం చేసే సినిమాలు కూడా ఉన్నాయి, కథ ఎలా ఉన్నా కూడా పర్లేదని చేసే సినిమాలు ఉన్నాయి. బట్ మాకు ఆత్మగౌరవంగా ఈ సినిమా చాలా బాగా చేసాము, మాకు కూడా ఉంటాయి కదా ఇలాంటి ఈ క్యారెక్టర్లు నచ్చిన చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవ్వు ఈరోజు చాలా బాగా యాక్ట్ చేసామని కొన్ని సీన్స్ వస్తాయి. సో అది ఆర్టిస్ట్కి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమా ఇది ఒకటి. సో జాబ్ సాటిస్ఫాక్షన్ అయిందంట. ఎస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఆమ్ని గారు, హాయ్ అండి, నా పేరు హేమమాలిని. హాయ్. సో మిమ్మల్ని ఆ శుభలగ్నం సినిమాలో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ మార్కబుల్ క్యారెక్టర్, అది రీప్లేస్ చేయడానికి లేదు, అది అంతలా గుర్తుండిపోతుంది మీ క్యారెక్టర్ పరంగా. బెల్లాలలో ఇలాంటి ఒక బెల్లం ఉంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేస్ చేసినటువంటి సినిమా అది. సో ఆ తర్వాత మీరు చాలా రోల్స్ చేస్తూ ఉన్నారు, మదర్గా, వైఫ్గా. ఇందులో ఆల్సో యూ ప్లేడ్ మదర్ అండ్ వైఫ్ క్యారెక్టర్ చేశారు. అయితే ఇటు సినిమాలు చేస్తూ కూడా మీరు సీరియల్ సైడ్ కూడా వెళ్ళడం చూసాం. వై యూ చూస్ బోత్ ద పార్ట్స్? ఎందుకంటే చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కానీ, ఒకప్పటి గ్రేట్ హీరోయిన్స్ కానీ ఒక ఎరా అయిపోయిన తర్వాత దే విల్ చూస్ సీరియల్స్, మళ్ళీ ఇది ఆపడం లేదా అదో చూస్ చేసుకోవడం. మీరు బోత్ బ్యాలెన్స్ చేస్తున్నారు, వాట్ యూ ఫీల్? ఎందుకంటే నాకు సినిమా ప్రేక్షకులు కావాలి, సీరియల్ ప్రేక్షకులు కావాలి. అంటే సీరియల్ చేస్తే ఏంటంటే ఇంకా దగ్గర అవుతాం మన ఆడియన్స్కి, వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా ఉండిపోతాం ఒకటి. రెండోది ఏంటంటే సో మంచి క్యారెక్టర్ అయితేనే చేస్తాను అక్కడ కూడా. ఏదో క్యారెక్టర్ ఇచ్చారు, అత్త క్యారెక్టరు, ఈ క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఇచ్చారు, నేను చేయట్లేదు. సో కంటెంట్ ఉన్న నా మీద రన్ అవుతుంది ఆ క్యారెక్టర్ అంటేనే నేను ఒప్పుకుంటున్నాను, లేకపోతే చేయట్లేదు. సో అందుకనే చేస్తున్నాను. సో నాకు బ్యాలెన్స్ అవుతుంది, సినిమాలు సీరియల్ చేస్తున్నా బ్యాలెన్స్ అవుతుంది. నాకు ఆమని గారు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనే వాళ్ళు చేస్తున్నారు. సో ఆ క్యారెక్టర్ నాకు మిస్ అవ్వట్లేదు, నా క్యారెక్టర్స్ నా దగ్గరికి వస్తున్నాయి, నేను చేస్తున్నాను. సో ఐఎమ్